ఈరోజు ఏపీపీఎస్సీ ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు దీని ఉద్దేశం ఏంటి? గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో గ్రూప్ 1 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. ఈ గ్రూప్ 1 ఉద్యోగాలు పూర్తిగా అక్రమాలతో కూడుకున్నది. వాళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు డబ్బులు ఇచ్చినటువంటి వారికి పూర్తిగా గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు 169 ఉద్యోగాలను అంగట్లో సరుకులు అమ్మినట్టు వాళ్ళకి కావాల్సిన అందరికీ అమ్మారని చెప్పేసి పూర్తిగా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని చెప్పేసి ఇవాళ కూటమి ప్రభుత్వం వేసినటువంటి సిట్ కూడా నివేదిక ఇచ్చిన నేపథ్యంలో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు పనికిరారు. ఈ రాష్ట్ర యువతకు విద్యార్థులకు అతను ఒక చీడ పురుగు లాంటి వ్యక్తి. ఆయన హయాంలో ఉద్యోగాలు పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. వాస్తవంగా జెన్జీ ఇవాళ ఉద్యమం చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేయాల్సి వస్తుంది. సిట్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో అనాథరైజ్డ్ పర్సన్స్తో 25 మంది ఇంట్లో పనిచేసే వాళ్ళు, డ్రైవర్లు, స్వీపర్లతో గ్రూప్ 1 ఉద్యోగాలు, రాష్ట్రంలోనూ అత్యున్నతమైనటువంటి పదవులు కలిగినటువంటి ఉద్యోగాలు కలిగినటువంటి అధికారుల నియామకాల్లో కూడా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి అమ్ముకున్నారు, అక్రమాలు చేశారు. కాబట్టి మేము వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి, అదేవిధంగా ఇందులో గ్రూప్ 1 ఉద్యోగాల అక్రమాలలో ఎవరైతే పాత్ర ఉందో వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము కూటమి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏపీ డిఎస్సికి సంబంధించి 2025 ఏపీ డిఎస్సికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక రకమైన అవినీతి మరకలు కూటమి ప్రభుత్వానికి అంటుకున్నాయి. దానిని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 1లో ఏదో అవకతవకలు జరిగినాయని చెప్పేసి మాట్లాడుతున్నారని చెప్పి 100% కరెక్ట్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్న సందర్భంలో 16,347 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి ఆన్లైన్ పద్ధతిలో కండక్ట్ చేశారు. ఎక్కడ పేపర్ లీకేజ్ కానీ ఇంకోటిగా అక్రమాలు జరగలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రూప్ 1 మీద సిట్ విచారణ చేపడితే సిట్లో నిజానిజాలు బయటపడతాయి. డైవర్ట్ చేయాలని చెప్పేసి అక్రమాలు జరగనటువంటి డిఎస్సి మీద నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, యువత కూడా చాలా మేధావులు, చదువుకున్న వాళ్ళు కాబట్టి నమ్మే పరిస్థితి లేదు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే డిఎస్సి మీద అక్రమాలు చేసి వాళ్ళు గ్రూప్ 1ని చేసినటువంటి అక్రమాలను కప్పిపుచ్చుకోవాలని చెప్పేసేటువంటి ధోరణిలో మాత్రమే వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఒక సిట్ ఆల్రెడీ వేసి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో అసలు అతను ఇంకా వాస్తవంగా చెప్పాలంటే అతను పనికిరాడు రాజకీయాలకు. ఎమ్మెల్యే పదవి కూడా అతను అనర్హుడు. వెంటనే అతను రాజీనామా చేయాల్సిందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సార్, అంటే గతంలో పిఎస్ఆర్ ఆంజనేయులని కూడా ఏపీపీఎస్సీకి సంబంధించి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులను కూడా వదలట్లేదు, ఇది అక్రమ అరెస్ట్ అని చెప్పేసి మాట్లాడారు. మరి సిట్ నివేదికతో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? వాస్తవంగా దీంట్లో ఈ గ్రూప్ 1 అక్రమాలలో నాకు తెలిసి పెద్ద తలకాయలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు. ఎందుకంటే అధికారులను అడ్డం పెట్టుకొని ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులను కూడా అడ్డం పెట్టుకొని అక్రమాలు చేశాడు. కాబట్టి అతను కూడా బయటపడతాడనేటువంటి ఉద్దేశంతో మాత్రమే డైవర్ట్ చేసి అధికారులు కూడా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారనేటువంటి మెసేజ్ని తీసుకెళ్తున్నాడని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెంటనే మీరు రాజీనామా చేయాలి, లేకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేస్తామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను రోడ్ల మీద కూడా తిరగనీయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.